భయంకరంగా ఉంటుందో చూపించడానికి ఇప్పుడు వచ్చేస్తున్నారు రచ రవి అలాంగ్ విత్ దిస్ టీమ్. రాజశేఖరా ఆగలేనురా రాజశేఖరా ఈ రోజు మీ అమ్మ లేదు ఇక్కడ. పోయి జాంగిరి పాలు పూలు రెడీ చేయి. విత్ జిలేబీతో నేను కూడా రెడీ అయిపోతాను. నేను గొల్లెం పెట్టి వచ్చేస్తా. అనసూయ, పోయిన స్కిట్ లో మా అత్త అవునవును గుర్తుంది. బిడ్డ మీద ప్రేమతోటి ఎంత పరిశాన్ చేసింది. ఫుల్ బాటిల్ కొట్టేసిన, నా అత్తకు రెండిచ్చిన, వచ్చేసిన. ఇప్పుడు ఇది నా ఇల్లు. ఇప్పుడు నన్ను ఆపేటోళ్ళు లేడు, నాకు చెప్పేటోళ్ళు లేడు. ఇప్పుడు గొల్లెం పెట్టేసి గట్టాన్ని కంప్లీట్ చేసుకుంటా. రామేశ్వరం పోయినా శనేశ్వరం తప్పదు నీకు. అట్లుండదు మేడం, ఇప్పుడు అంత డైరెక్షన్ నాదే. మీరు ఒకసారి ఆశీర్వదించండి. జీవితాన్ని నీకు రుణపడి ఉంటా. అల్లుడు వచ్చిందిరా. చూసారా, నా అత్త లేకపోయినా ఉన్నట్టు వినపడుతుంది. అల్లుడు తలుపుతే బయట పెట్టిండ్రా. అయ్యో, ఎంతసేపు తలుపు కొట్టాలి అల్లుడు? నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురము ఎవరు పుట్టారు? అత్త రాగానే గుండుపోటు వచ్చిన వాళ్ళు అలా ఉండిపోయావేంటి? ఎందుకు వచ్చినా నువ్వు? చూసావా వదిన ఎంత మాట్లాడినాడు? బావ నవ్వుతున్నాడు. ఏమమ్మమ్మ, అత్తని ఎందుకు వచ్చావు అడుగుతావేంటి? ఇది నా కూతురిల్లు. అమ్మాయి మాలిని, ఇగో ఆ బ్యాగులు తీసుకులో పెట్టు. ఏమండి, నేను రెడీ. సే అమ్మాయి, అమ్మా ఇలా ఏమిటి ఒక్క రోజుకి ఇలా చిక్కిపోయావు పిల్ల? నేను జర్నీ చేసి వచ్చాను, నేను వస్తాను మళ్ళీ. చూసావు వదిన, పిల్ల అలా ఒక్క రోజు చిక్కిపోయింది. అమ్మమ్మ, నువ్వు పక్కనే ఉంటావు కదా, పిల్ల ఆలనా పాలనా చూసుకోవాలని తెలియదు నీకు? సారీ. మరి టూ మచ్ అత్త. 4 గంటల ప్రయాణంలో చిక్కిపోయిందా నీ బిడ్డ? ఒక్క అరగంట కలబడిపోతే తల్లి ప్రాణం విలవిల్లాడిపోతుంది. అల్లుడు నీకేం తెలుసు? అన్ని తెలిసిన కానీ నువ్వు ఎప్పుడు వెళ్తావు మీ ఇంటికి? నేను వెళ్ళను. ఎందుకు? ఇక్కడే ఉండిపోదామని 2 బ్యాగ్స్ లో శారీస్ తీసుకొచ్చాను. లోపల తీసుకెళ్ళి పెట్టు. ఏ నోటుతున్నారో మీరు? ఏదైనా తిన్నావా? పుల్కాలు తీసుకురానా? అమ్మో, పుల్కాలంటే హెవీ ఫుడ్ అయిపోతాదమ్మా. అల్లుడు, బిర్యానీ కావాలా? నాకు హెవీ ఫుడ్ పడదు, లైట్ ఫుడ్ తీసుకురా. ఒక చికెన్ బిర్యానీ, 2 లెగ్ పీసెస్. వస్తే అమ్మా, చూడు, నీ మంచి కోసం ఒక మంచి పాట చెప్తాను. మొగుడంటే ఎవరనుకున్నావమ్మా? మొగుడంటే మొగుడే. బుచ్చి, చూసావా వదిన? మొగుడంటే మనం కాళ్ళకు వేసుకునే చెప్పులు లాంటి వాడు. కానీ ఇలా ఎవరు చెప్పలేదు కదమ్మా. నేను చెబుతున్నాను కదా. ఇవన్నీ నాకెవరు చెప్పారనుకున్నావు? ఎవరు చెప్పారమ్మా? మా అందరికి కుల పెద్ద మా అనసూయ మా అమ్మమ్మ. ఇంకేం చెప్పలేదా అమ్మా? చెప్పింది. మొగుడు అనేవాడు పెళ్ళైన 2 ఏళ్ల వరకు పిల్లని కొంగు చుట్టూ తిరుగుతూ ఉంటాడు. ఆ 2 ఏళ్ల తర్వాత సంఖలోకి 2 పిల్లల్ని ఇస్తాడు. ఆ తర్వాత వాడు టిప్పు టాప్ గా తయారై బలాదూరు తిరుగుతాడు. మనకేమో బరువులు, వాడికేమో తిరుగుడు. ఎత్తిను ఉండు, లోపలరా. గో ఇలా రా. మా వదిన ఉంది ఇక్కడే. మొగుడికి లొంగనని మాట ఇవ్వు. అమ్మా, నాకు అమ్మా ఏడో బాకే. సరే, ఒప్పుకున్నాలే. ఇగో ఆ చాప వెయ్యి. చాప వెయ్య, మన ఇద్దరం ఇక్కడ పడుకుందాం. మన ఇద్దరం ఏంటమ్మా? నేను మా ఆయన దగ్గర పడుకుంటాను, ఇక్కడ పడుకో. ఇప్పుడే అన్నావు కదే లొంగనని. లొంగనని చెప్పాను కానీ వెళ్ళనని చెప్పానా? అబ్బో, కొంపలు తీసిన దుంపలా ఉన్నావు. ఇక్కడ పడుకో. పడుకో. ఏమిటే, మీ ఇంట్లో పిల్లలున్నాయి, ఎలకలున్నాయి, సౌండ్లు వస్తున్నాయి. ఏం లేవమ్మా. చేస్తున్నాడు. నువ్వొక్కడుండి నేనిక్కడుంటే ప్రాణం బిల్లబిల్లా. పిలవకురా, తలువకురా, నలుగురిలో నన్ను ఓ రాజా. అల్లుడు, ఏమిటా సినీ సంగీత విభావాన్ని? పడుకో. మంచినీళ్ళే కదా, నేను తీసుకువెళ్తాను. మంచినీళ్ళు రావు, ఇలా కట్టి కౌగిలించుకుంటా. ఇలాగే నువ్వు తెచ్చినది మాటలు. నేను తెస్తేనేంటి, అది తెస్తేనేంటి? తాగు. అదే చెప్తాంది. పడుకుందలుడు.
అల్లుడు అత్త మీద కోపాన్ని గ్లాస్ మీద చూపించుకో. నిద్రపోయింది అల్లుడు. అత్తమ్మా ఆ, ఆడెవడు వచ్చాడు చూడు. ఎవరు ఎవరండి? ఎవరు? నేనా? మా అమ్మ ఉంది, ఎలా రమ్మంటావు? ఒక్క రోజుకి అడ్జస్ట్ చేసుకోండి, పొద్దున్న మా అమ్మని పంపించేద్దాం ప్లీజ్ అండి. వచ్చేస్తుంది, మీరు వెళ్ళండి. ఎవరన్నా పిలిచారు? అల్లుడు ఎవరు పిలవలేదు అక్కడ. ఉన్నట్టు అనిపించింది. లేరని చెప్పాను కదా, పడుకో. అమ్మా ఏమిటి? దోమలు కొడుతున్నాయి, నేను లోపలికి వెళ్ళి పడుకుంటాను. ఆగు. ఎంత అమ్మమ్మ చెప్పిన మాటలు బూడిదలో పోసిన పన్నీర్ అయిపోయిందా? నీకు ఇక్కడ దోమలు కొడుతున్నా అంతే కదా? అంతే. నువ్వు ఇటువైపు రా. రావే. అల్లుడు అల్లుడు లోపలికి వెళ్ళి పడుకో. ఏ జిల్లా ఓ పిల్ల నీది. ఒరే గాజల్లా, నేను గోడ దగ్గరికి వెళ్తున్నా. అమ్మా గోడ వెనక పిల్లుందే, వెళ్ళొస్తానే. ఈ రాత్రి పూట పిల్లులు పులులు ఎందుకు వస్తాయి? నేను వెళ్తాను. అమ్మా ఈ వయసులో నీకు ఒక వారసు నెత్తుకోవాలని ఆశ లేదా నీకు? ఓ అల్లుడు, చూసావా వదిన, ఈ వయసులో మా ఆయన నేను పిల్లల కంటే చూద్దాం అనుకుంటున్నాను. వస్తే మెంటల్ దానా, నువ్వు కనుడు కాదే నీకంట. కానీ బోల్ టైం ఉంది, వెళ్ళి పడుకో. రావా నువ్వు రావా రావే. వచ్చేస్తాను. ఆ? అమ్మా అమ్మా వదిన, చూసావా కలికాలం వస్తే. అల్లుడు, తప్పు చేసిన తర్వాత ఎందుకు ఇంకా తలదించుకుంటావు? తప్పేంటిది? అది నా పిల్లం కదా. నీ పిల్లమే. ఏం చెప్పాను నువ్వు ఇలారా? నీ సంగతి ఇట్లా కాదే, పాత రిమైజ్ తీసుకోవాల్సిందే నీ మీద. ఏమిటే, మందు సీసాలు కూడా ఇంట్లో పెట్టుకుంటున్నాడా? ఇప్పుడు రావే, నీ సంగతి చెప్తా. ఏంటల్లుడు బాటిల్ చిదిగిపోయేలా కొడుతున్నావు? నా మీద తిరగబడతావా? అల్లుడే, నా మీదే తిరగబడతావా? దా, తిరగబడు. అక్కడ నీ ఇల్లు, ఇక్కడ నా ఇల్లు. అక్కడ ఇక్కడ నా ఇల్లే, అక్కడ ఇక్కడ నా కూతురే. ఏమిటి, ఏం జరుగుతుందో ఇక్కడ? నువ్వు వచ్చాక ఇంకేం జరగదులే, పడుకో. ఆ? ఆ? ఇలాంటిది ఉంటదనే పట్టుకొని వచ్చా, మత్తు మందు. ఏ, ఏమండి, వస్తే మీ ఆయనకి ఏమైనా పిచ్చెక్కింది ఏమిటే? ఏదో సెంటు కొనుక్కున్నట్టున్నాడు. ఆ కొత్త సెంటు, అబ్బో, కొత్త సెంటు. ఇదో పెద్ద సెంట్ ఎలా చెప్పు. ఇది ఫారెన్ సెంటు. మేము ఫారెన్ తిరిగి వచ్చాం. కొట్టుకోవడానికి వీళ్ళే చెప్తాను అత్తమ్మా. అయ్యో అయ్యో అమ్మా, అరే పడని, అయ్యో. దానికోసం తెచ్చిన కాపురంలో చిచ్చ. లేగోపారావు, అబ్బో, అప్పారావు కోఆపరేట్ చేయి లేచి. ఎంకమ్మ. ఏమండి, అయ్యో అక్కడ మా అమ్మ ఉండిపోయిందండి. ఛీ, పడు, అక్కడ మా అమ్మ వదిలేసి ఇక్కడ ఏదేదో చేస్తున్నారు. అమ్మలుడు, ఎంత పని చేసేవాళ్ళుడు, సెంటు సెంటు అని మొత్తం మందు కలిపావా? ఒరే అల్లుడు, ఇంతవరకు నువ్వు దెయ్యాలు పగబట్టడమే చూసావు. నవ్వండి, అత్త పగబట్టడం ఎలా ఉంటుందో చూస్తావు సీక్వెల్ లో. రోజు గారు, అత్త బాగా దిట్టంగా ఉంది. రచ్చా, నేను నీకు సపోర్ట్. అత్త ఏం చేయలేదు. సో వైఫ్ కోసం నువ్వు పడ్డ కష్టాలన్నీ కూడా బాగున్నాయి చూడటానికి. వెరీ నైస్. నాగబాబు గారు బాగా చేశాడు అప్పారావు, ఆ క్యారెక్టర్ చేసి బాగుంది రవి, గుడ్.